నేటి ఆధునిక నవ సమాజంలోనూ అంటరానితనం కుల వివక్ష ఇంకా కొనసాగుతుందంటూ కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి గ్రామంలో ఒక ఉదంతం మాత్రం వెలుగు చూసింది. బాధితులు ఎటకేలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించారు. ఆ కులరహిత సమాజాన్ని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధమైనప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో అందుకు భిన్నంగా వ్యవహార శైలి ఉన్నటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం బాధితులకైతే బాసగా నిలిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నర్సన్నపల్లి గ్రామస్తులు, ఆ బాధితులు, దళిత సామాజిక వర్గీయులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, వాళ్ళ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి ప్రధానంగా మీ గ్రామంలో? కుల వివక్షను రూపుమాపడం కోసమే, అదేవిధంగా మా ఊర్లో ఉన్నటువంటి కొన్ని తరతరాలుగా టెంపుల్లోకి రానియకుండా అడ్డుకున్నటువంటి తరుణంలో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మాపై జరిగిన వివక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ గారు బట్టి వెంకయ్య గారు మా ఊరికి విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి మా యొక్క సమస్యల్ని వివరించడం జరిగింది. ఆయనకు మా దగ్గర ఏ విధంగా వివక్ష జరుగుతుంది, ఏ విధంగా మమ్మల్ని పక్కకు పెడుతున్నారు, గుళ్ళోకి ఏ విధంగా రానియట్లేదు, మా వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏ విధంగా శ్మశాన వాటికలకు రాకుండా అడ్డుకున్నారు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా మన పోలీస్ శాఖ వారికి, యంత్రాంగం వాళ్ళకి ఏం చేశారంటే, మీరు ఇక్కడ దర్యాప్తు ముమ్మరంగా జరిపించండి, దర్యాప్తు నీట్గా క్లియర్గా చేసి దీనిపై వెంటనే నాకు నివేదిక అందించాలని చెప్పి వాళ్ళకు కూడా ఆర్డర్ చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు బట్టి వెంకయ్య గారు చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి, SC/ST కమిషన్ చైర్మన్ బట్టి వెంకయ్య సార్ గారు వచ్చి, ఆయనతో పాటు జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ విక్టర్ సార్ గారు వచ్చి కూడా మాకు అన్ని దేవాలయాలకు ప్రవేశం కల్పించి మా గ్రామస్తులకు కూడా అవగాహన కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మా గ్రామంలో మమ్మల్ని అవమానించినటువంటి ముగ్గురు పైన ఆల్రెడీ SC/ST కేసు, అట్రాసిటీ కేసు బుక్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా తొందరలోనే రిమాండ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలోని మిగతా అగ్రకున్న వాళ్ళందరితోటి కూడా మేము మిత్ర స్వభావంతో ఉంటాం. ఎప్పుడైనా మేము మిత్రులాగే భావిస్తున్నాం వాళ్ళందరినీ. ఒకవేళ ఇక ముందు కూడా మాపై ఇదే విధమైన వివక్ష చూపితే మాత్రం ఇదే విధంగా SC/ST కేసులు పునరావృతం అవుతాయని తెలియజేస్తున్నామన్నా. అంటే ఎప్పటి జరుగుతుంది తంతు? అంటే ఒక SC సామాజిక వర్గీయులు వారి లేక తోటి మనుషులే కదా, వాళ్ళు ఎందుకు ఇట్లా కుల వివక్షకు పాల్పడ్డారు, ఎందుకు దూరం పెట్టే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు మీరు ఒక బాధితుని? అంటే SCలు ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉంటారు కదన్నా. మరి కాబట్టి వాళ్ళని ఏ విధంగా వెనుక చూసిరో, వాళ్ళ దృష్టిలో ఏ విధంగా ఉందో అర్థం కాలేదు. కానీ ఈరోజు మన గ్రామంలో చూసినట్లయితే ఎక్కడికైనా పనికోతే కూడా మా పక్కన కూర్చుంటారా అనే స్వభావం చూపించారు, ఆ వివక్ష చూపించారు. టెంపుల్లోకి పోతే కూడా రానియకుండా బయటనే నిలబెట్టిన సంఘటనలు జరిగినాయి. అట్లా ఆ విధంగా వాళ్ళకు ఆ రకంగా ఎందుకు ఆలోచిస్తారో మాకు అర్థమైతలేదు. మమ్మల్ని ఎందుకు మనుషులుగా చూడలేదో అర్థమైతలేదు. ఇంత టెక్నాలజీ మారినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని ఇంకా అంటరాని వాళ్ళుగా చూడడం నిజంగా ఇది అమానుషం అన్న. ఇట్లాంటి వివక్షకు మమ్మల్ని గురి చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి దీని విషయమై మేము చట్టాలు సంప్రదించాము. అంటే ఈ ఆధునిక నవ సమాజంలోనూ అందరూ చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, రాజకీయ పరంగా, సామాజిక అంశాల పరంగా కూడా చాలా స్టెప్స్ కూడా ముందుకు సాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు కదా. నేటి సమాజంలో ఈ కుల వివక్ష ఏంటి, అసలు ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి, మరి గ్రామ ప్రథమ పౌరుడు ఆ టైంలో ఏం చేశారు, మీకు ఏమైనా బాసగా నిలిచారా సర్పంచ్? ఆ గ్రామ ప్రథమ పౌరుడే ముఖ్యంగా ఉగాది పండుగ రోజు అన్ని కులాలతో ఏకమై వాళ్ళని భయపెట్టవచ్చు, మనం ఏదైనా అనుకుంటే బంధు పెడదాం, వాళ్ళని పక్కన ఉంచుదామని చెప్పి మాట్లాడింది. కాబట్టి ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన కూడా ఒక అక్యూజ్డే. ఆయన కూడా మా పైన వివక్ష చూపించిండు. ఆయనతో పాటు రజకులు ఇద్దరి పైన కేసు పెట్టినాం. కాబట్టి ఆయన మాకేం బాసటగా నిలవలేడు, మమ్మల్ని ఆయన కూడా పక్కకు పెట్టాలని చూసిండు. అన్ని కులాల యొక్క మద్దతు తీసుకొని మమ్మల్ని పక్కకు పెట్టాలని ఆలోచించారు. కాబట్టి ఆయన మీద కూడా SC/ST కేసు బుక్ అయింది. ఆయన మాట్లాడిన విధానం అంతా మా దగ్గర రికార్డ్ అయింది. దాన్ని ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేసినాం. కాబట్టి ఆయన మీద కేసు అయింది. ఇవాళ రాష్ట్ర SC/ST కమిషన్ చైర్మన్ కూడా ఇవాళ రావడం జరిగింది కదా, ఆయన ఎలాంటి భరోసాను ఇచ్చారు? జిల్లా ఇవాళ అడిషనల్ కలెక్టర్ కూడా విక్టర్ కూడా రావడం జరిగింది కదా, ఎలాంటి భరోసా ఇచ్చారు వాళ్ళు అధికార యంత్రాంగం పరంగా? మీకు వచ్చి ఇక్కడ గ్రామంలో ఏం మాట్లాడారంటే, వాళ్ళందరూ ఇక్కడ రాజ్యాంగం ప్రకారం జనాలందరూ సమానమే, మనుషులందరూ సమానమే, మీరు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి గ్రామస్తులందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి కొన్ని అన్ని టెంపుల్లకి మమ్మల్ని వారితో పాటు ప్రవేశం కల్పించడం జరిగింది. మేము ఇక్కడ ఏర్పరిచినటువంటి సపంక్తి భోజనాలను కూడా వాళ్ళు కూడా మాతో పాటు తిని ఆరగించడం జరిగింది. కొంతమంది కులాల వాళ్ళని కూడా మాతో పాటు తీసుకొచ్చి అక్కడ భోజనాలు చేయించడం జరిగింది. అంటే నేటి సమాజంలోనూ ఈ గుళ్ళ గోపురాలకు పోవడం నిషిద్ధమనడం ఏంటి, అడ్డుకోవడం ఏంటి, అంత ఘోరమైనటువంటి వ్యవహార శైలి అని చెప్పొచ్చు. ఇది ఎవరు దీన్ని సమర్థించే ప్రయత్నం కూడా జరగదు. అలాంటిది మన నర్సన్నపల్లి గ్రామంలో అగ్రకులాల వాళ్ళు కావచ్చు, మీకు ఎవరైతే బాధించడానికి ట్రై చేశారో వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఒక చివరి ప్రశ్నగా. మేము వాళ్ళకి బాధిస్తే ఇప్పటి వరకు కూడా మేము బాధిస్తే ఇన్ని రోజులు గత
60 సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు చివరికి మేము కూడా ఇదే పరిస్థితిని అనుభవించినాం. కాబట్టి ఈరోజు మేము కొంత చదువుకొని ఉన్నాం, కొంత జ్ఞానం కలిగింది కాబట్టి చట్టాన్ని ఆశ్రయిస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలిసింది కాబట్టి చట్టానికి ఆశ్రయించి ముందుకు పోయినాం. ఈరోజు మాకు కొంతవరకు న్యాయం జరిగింది. మరి ఏ అవేర్నెస్ రావడం వల్లనన్నా మరి వీళ్ళు ఇప్పటికైనా మారతారా, మారి మాతో నిజంగా మిత్ర స్వభావంతో ఉంటారా లేదనేది చూడాలి. అంటే నర్సన్నపల్లి వేదికగా మీరు ఏం చెప్తారు? ఒక బాధితునిగా గతంలో కావచ్చు ఇవాళ వరకు ఒక లెక్క, రేపు జరగబోయే భవిష్యత్తులో ఇలాంటి కులవివక్షకు పాల్పడిన అంచనాతనాన్ని మరోసారి ప్రదర్శించే ప్రయత్నం చేసిన అలాంటి వరకు ఏం చెప్తారు మీరు ఒక బాధ్యతగా, ఒక సామాజిక వర్గీయునిగా? నేను ఒక సామాజిక వర్గీయుడిగా ఏమంటున్నానంటే భారత రాజ్యాంగం ప్రకారం మన ప్రపంచం తెలంగాణ మన రాష్ట్రంలో ఉన్న జనాలందరూ కూడా, మన దేశంలో ఉన్న జనాలందరూ కూడా సమానమే. కాబట్టి అందరూ సమానంగా ఉండాలి, అన్ని విషయాలలో సమానంగా కలిసి ఉండాలి. ఒకవేళ ఆర్థికంగా కొందరు వెనుకబడి ఉండొచ్చు, నిజంగా మనము ఒక మనిషిని మనిషిగా చూస్తే మన వంతు సహాయం చేసి అతనికి ముందు పుషింగ్ చేసి అని డెవలప్ చేసే విధంగా చూడాలి. కానీ అతన్ని వెనక్కి పంపించి లేదు నువ్వు అంటరానోడివి ముట్టడానోడిని పంపడం నిజంగా అది అవివేకమే. కాబట్టి అటువంటి అవివేకాన్ని విడిచి నిజమైన జ్ఞానం అనేది ఏంటి తెలుసుకొని భారత రాజ్యాంగాన్ని కొంచెం చదివి చట్టాలపై అవగాహన కల్పించుకొని తోటి మానవుల పట్ల కొంచెం సహృదయంతో మెదిలి మిత్ర స్వభావంతో ఉండాలని కోరుకుంటున్నాను. సో ఒక ప్రశ్న ఏంటంటే, మీకు ఇంత జరిగినప్పటి ఈ వ్యవహార శైలిలో అంతరంతరమని కులవివక్ష చూపించే వారికి మీరు ఏం మెసేజ్ ఇచ్చే అవకాశం ఉంది? భవిష్యత్తులో వారితో ఎలా కలిసి బ్రతికే అవకాశం ఉంది? వాళ్ళతో ఎలా అడుగులు వేసే అవకాశం ఉంది ఊళ్ళో? మేము ఈ రోజు వరకు జరిగిన అవమానాలపై మాత్రమే స్పందించినామన్నా. ఒకవేళ ఈ రోజు వీళ్ళు నిజంగా అవేర్నెస్ వచ్చి మాతో పాటు మంచిగా కలిసి ఉంటే మేము అన్నదమ్ములాగా అందరితో పాటు కలిసి ఉంటాం, అన్ని పండుగల్లో బాగుంటాం, వాళ్ళతో పాటు మేము వెళ్తాం, మాతో పాటు వాళ్ళని పిలుచుకుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఏవి జరిగినా మేము వాళ్ళని కలిసే ఉంటాం. ఒకవేళ జరగకుండా ఇదే విషయాన్ని మళ్ళీ చేస్తే యథావిధిగా మళ్ళీ SC/ST కేసులు పునరావృతం అవుతాయి. ఈసారి ఇంకా మరింత కఠినంగా ఉధృతం చేస్తాం, వాళ్ళకి శిక్ష పడే వరకు వదిలిపెట్టాం. చూస్తున్నాం కదా, కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి గ్రామస్తులకు సంబంధించి ఎస్సీ సామాజిక వర్గీయుల ఆవేదన మనకు ఇచ్చే అర్థమవుతుంది. మేము వారితో సమానంగానే మనుషులం కదా, వారికి తరహాలని మనిషికి పెట్టుకున్నప్పటికీ కూడా మాకు గుడిలో నిషేధం ఏంటి, గోపురాల నిషేధం ఏంటి, కుల వివక్షకు పాల్పడమే కాకుండా అంటరానితనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సహజ మనుషులను చేయకుండా అమానుషంగా ప్రవర్తించేటటువంటి క్రమంలో తమను అవన్నీ కూడా వ్యాఖ్యలన్నీ కాబట్టి వారి ప్రవర్తన తమను విపరీతంగా బాధించాయి కాబట్టి వాళ్ళ అధికార యంత్రాంగాన్ని ఆశ్రయించాం. ప్రభుత్వం తరఫున పెద్దలు వచ్చి కూడా వారికి బాసటగా నిలిచారు, అధికార యంత్రాంగం కూడా బాసటగా నిలిచింది కాబట్టి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో కుల వివక్షకు పాల్పడినటువంటి వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే గ్రామస్తులకు సంబంధించి ఇక మీదట భవిష్యత్తులో కించపరిచే వ్యాఖ్యలు చేసిన, కులాల పేరుతో దూషించిన, ఇంకా ఇతరత్ర కొన్ని వ్యాఖ్యలు చేస్తూ తమను ఎలాగైనా సరే దూషించే ప్రయత్నం చేసినప్పుడు కూడా భవిష్యత్తులో చర్యలు కఠినంగా ఉండే విధంగా తమంతా అడుగులు వేస్తామని ఇప్పటికీ తాము సైతం కూడా దళిత సామాజిక వర్గంలో పుట్టినప్పటికీ కూడా వారంతా కూడా తోటి మనుషులని విషయం మర్చిపోకూడదు. ఖచ్చితంగా అంతరానితనం కావచ్చు, కుల వివక్షకు ఎవరైనా సరే పాటుపడకూడదు. గ్రామంలో పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లో మెదలాలి. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఇవాళ వారికి బాసగా ఉంచినటువంటి నేపథ్యంలో వారంతా హర్షాద్రేకలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.